తెలంగాణలో నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ థంపింగ్ మెజార్టీతో, థంపింగ్ కాదు రికార్డు స్థాయి మెజార్టీతో ముందంజలో ఉంది. దేశంలో కల్లా అత్యధిక మెజారిటీ. ప్రస్తుతం అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం మనతో టెలిఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. కంగ్రాచులేషన్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. థ్యాంక్ యూ రజనీ, థ్యాంక్ యూ. ఏంటి ఈ నల్గొండలో ఈ స్థాయి విజయాన్ని మీరు ఎలా చూస్తూ ఉన్నారు? మేమందరం కష్టపడి పనిచేసినాం. మన నాయకులు కార్యకర్తలు అన్ని 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో కూడా హార్ట్ఫుల్ గా పనిచేసిండ్రు. మా అభ్యర్థి మంచిగా పనిచేసిండు. అభ్యర్థి ఇమేజ్ ఆల్సో హెల్ప్. జానారెడ్డి గారి కొడుకే అది కూడా హెల్ప్ అయింది. మేమందరం పనిచేసినాం. నల్గొండ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ లైక్లీ టు బి హైయెస్ట్ మెజారిటీ ఇన్ ద కంట్రీ. నా అభిప్రాయంలో 5 లక్షల మెజారిటీ దాటుతుంది. పక్కన ఎవరు వేరే వాళ్ళకి ఎవరికి ఓట్లు రాలేదా? మొత్తం మీ వాళ్ళకే వచ్చినాయండి కాంగ్రెస్ కే. మొత్తం పడ్డ ఓట్లు 60% ఓట్లు దాటుతున్నాము. అండ్ ఐఎమ్ హ్యాపీ రజనీ. నేను ఇన్ఛార్జ్ ఉన్న పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ హైయెస్ట్ మెజారిటీ ఇన్ ద కంట్రీ. ఓకే. అండ్ నేను ఎమ్మెల్యే ఉన్న హుజూర్ నగర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ హైయెస్ట్ అసెంబ్లీ మెజారిటీ ఇన్ ద కంట్రీ. ఏం సార్ ప్రజలు ఎందుకు వన్ సైడ్ కి ఎట్లా ఓట్లు వేస్తున్నారు? వేస్తే మీకు లేకపోతే పక్కన వాళ్ళకి ఎట్లా వన్ సైడ్ ఓటింగ్ పడుతుంది? ప్రజలు ఏం చూసి నల్గొండ ప్రజలు మీకు అంతగానో తీర్పిచ్చారు అనుకుంటున్నారు? అంటే నల్గొండ పార్లమెంట్ లో చాలా బలమైన నాయకులు, చాలా కమిట్మెంట్ ఉన్న కార్యకర్తలు చాలా ఏళ్ళ ఉన్నారు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో 7లో 6 గెలిచినాము. ఇప్పుడు 7లో భారీ మెజారిటీ వరకు చాలా సంతోషకరం. అండ్ నా కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీ వర్కర్ ఇన్ నల్గొండ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. ఓకే, మీకు కూడా కంగ్రాచులేషన్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మీరు కూడా బాగా పనిచేశారు. రఘువీర్ గెలుపుకు మీ పాత్ర ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు రియాక్షన్ తెలియజేసినందుకు.